18 సంవత్సరాలు జిందాల్ అల్యూమినియం పరిశ్రమ. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బొత్స అప్పల నరసయ్య పర్యటించారు. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్న ఆయన, కూటమి పాలనలో మాత్రం అరెస్టు అరాచకాలే జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ పుస్తకంలో వైసీపీ 5 ఏళ్ల పాలన, చంద్రబాబు ఏడాది పాలన గురించి వివరించామని వెల్లడించారు. అమలు చేసుకుని ఈరోజు ఈ దేశాన్ని పరిపాలించుకుంటున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యం. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం లేదు, ఇక్కడ టెక్స్ట్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఏమో రాజ్యం వెళుతుంది ఈ ప్రభుత్వంలోని. ఏదైతే కేసులు పెడతాయో ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఈ ప్రభుత్వాన్ని మొట్టిగా వేసింది. ఈరోజు వాక్ స్వాతంత్రాన్ని కూడా హరించి వేసే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈరోజు అంటే ఈరోజు అంబేద్కర్ ఏ విధంగా రాజ్యాంగం రచించబట్టే, అంబేద్కర్ తాలూకా విలువలు మనం కాపాడబట్టే ఈరోజు భారతదేశంలో ఏ దేశంలో అయినా సరే మన తాలూకా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు ఈరోజు. కానీ ఈరోజు ఈ పరిపాలన చూస్తుంటే ఎక్కడైనా అరాచకాలు, ఈరోజు మహిళల మీద అరాచకాలు, గంజాయిలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఏ ఒక్కరు కూడా పోలీసులు అంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అరెస్ట్ చేయాలి, నాయకులు ఏ విధంగా అరెస్ట్ చేయాలని ఆలోచన చేస్తారు తప్ప లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలి వదిలేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు మీరు ఎక్కడైనా చూసుకోండి, ఈరోజు మహిళల మీద, చిన్నపిల్లల మీద ఏ విధంగా అత్యాచారం జరుగుతుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టి ఎక్కడ కూడా పోలీసులు కనిపించట్లేదు. పోలీసులు అందరూ కూడా వేరే ఉద్యోగాల్లో ఉన్నారు అని చెప్పే పరిస్థితి. ఈరోజు మీరు చూసారు మన పొదలి గ్రామంలో అక్కడ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రజలు దండోపాధ్యాయంగా వస్తే, ఈరోజు ఆయన ప్రోగ్రాం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులదా. అమలు చేసుకుని ఈరోజు ఈ దేశాన్ని పరిపాలించుకుంటున్నాము. కూటమి ప్రభుత్వంపై